ఇక్కడే చనిపోయిండు అన్నారు, ఇక్కడే చనిపోయిండు అన్నారు, అన్నీ తిరిగినాము, చేసినాము. ఎవరైనా మీ నాన్న ఏం చేస్తాడు, ఉన్నారా అసలు లేరా అనే దానికి సమాధానం లేకుండే. ఆయన మొత్తం పిచ్చోడు ఉండే, ఇప్పుడు మంచిగా ఏసీన్లు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం మానవతామూర్తుల సహాయ సహకారాలతో దిక్కులేని అభాగ్యులకు ఆశ్రయమివ్వడం ద్వారా వందలాది మందికి పునర్జన్మనివ్వడంతో పాటు విధివంచనతో విడిపోయిన ఎన్నో కుటుంబాలను తిరిగి కలిపే మహత్కార్యాన్ని నిర్విరామంగా కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే రక్షణాలయంలో ఆశ్రయం పొందుతున్న మరో అభాగ్యుడిని 15 సంవత్సరాల తరువాత సొంత గూటికి చేర్చింది. ఇక్కడే చనిపోయిండు అన్నారు, ఇక్కడే చనిపోయిండు అన్నారు, అన్నీ తిరిగినాము, చేసినాము. ఎవరైనా మీ నాన్న ఏం చేస్తాడు, ఉన్నారా అసలు లేరా అనే దానికి సమాధానం లేకుండే. మా నాన్న దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. పోయినప్పుడు నేను ఒక 2 నెలలు ఉన్నా, 2 నెలలు 4 నెలల ఉండే వయసు. ఆయన మొత్తం పిచ్చోడు ఉండే, ఇప్పుడు మంచిగా ఏసీన్లు. పూర్తి వివరాలలోకి వెళితే ఆయన పేరు రొడ్డా కిషన్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం సుల్తానాపూర్ స్వగ్రామం. ఉపాధి కోసం హైదరాబాదులోని ఇబ్రహీంపట్నం వచ్చి పండ్ల వ్యాపారం చేస్తూ కుటుంబంతో సంతోషంగా సాగుతున్న తన జీవితంలో కాలం కాటువేయడంతో మానసిక వైకల్యం బారిన పడి ఇల్లు విడిచి రోడ్లపాలయ్యాడు. వీధుల పాలైన కిషన్ను గుర్తించిన అమ్మా నాన్న అనాథ ఆశ్రమం అప్పుడే అక్కున చేర్చుకుని పునర్జన్మనిచ్చి కంటికి రెప్పలా కాపాడింది. కిషన్ ఇక లేడనుకుని కుటుంబం ఆశలన్నీ వదులుకున్న తరుణంలో ఇటీవలే అమ్మా నాన్న అనాథ ఆశ్రమాన్ని సందర్శించిన కొందరు కిషన్ను గుర్తుపట్టి కుటుంబ సభ్యులకు చెప్పడంతో కిషన్ భార్య విజయ పిల్లలతో సహా అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి నవంబరు 9వ తేదీన వచ్చింది. వసతి గదిలో విశ్రాంతి తీసుకుంటున్న కిషన్ను ఆశ్రమ సిబ్బంది తీసుకుని ఆఫీస్ రూమ్కి తీసుకువచ్చారు. పదిహేనేళ్ల తరువాత కళ్ల ముందు తన భర్తను చూసిన విజయ ఆనందభాష్పాలతో భావోద్వేగానికి లోనైంది. చనిపోయాడనుకున్న భర్త కనపడగానే అది కలో నిజమో తెలియక ఆశ్చర్యపోయింది. ఆ సమయంలో పెద్ద కూతురు తమ కుటుంబ ఫోటోను తండ్రికి చూపిస్తూ ఇది నువ్వేనా నాన్న అని చెబుతూ పిల్లలు భావోద్వేగానికి లోనయ్యారు. ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ శంకర గురూజీ, అమ్మా నాన్న అనాథ ఆశ్రమ ఫౌండర్ శ్రీమతి గట్టు శ్రావణి గారు కిషన్ కుటుంబంతో మాట్లాడి మంచి చెడులు చెబుతూ ఇంటికి వెళ్ళిన తరువాత మళ్లీ ఎక్కడికి వెళ్ళొద్దని, భార్య మాట వినమని కిషన్కు చెప్పారు. ఆశ్రమ వైద్యులు కూడా అతని తదుపరి చికిత్స, మందుల గురించి వివరంగా వివరించారు. భర్త తిరిగి దొరికిన ఆనందంలో విజయ పలికిన మాటలు అమ్మా నాన్న అనాథాశ్రమం వ్యవస్థాపకులపై చూపిన కృతజ్ఞత వినండి. అందరికీ నమస్కారాలు. నా పేరు విజయ, నా భర్త పేరు కిషను. నా భర్త 20 సంవత్సరాల నుంచే పిచ్చిలేసింది. 20 సంవత్సరాలు. నా కొడుకు చిన్న నెలగుడ్డు ఇడ్సబెట్టి పిచ్చిలేసి ఊకే తిరుగుడు పెట్టిండు. కట్టేసినాము, ఇక్కడ చూపించినాము, అక్కడ చూపించినాము. మస్తు బాధలు పడ్డాము. మా అన్నదమ్ములు కూడా బాధలు పడ్డారు. ఆయన దొరకలేడు. మస్తు చూసినాము. కర్ణప్పుడు చచ్చిపోయిండు అనుకున్నాము. ఇక్కడ అన్నారు, అక్కడ అన్నారు, అక్కడే చనిపోయిండు అన్నారు, ఇక్కడే చనిపోయిండు అన్నారు, అన్నీ తిరిగినాము, చేసినాము.
5 పిల్లలు నాకు. 5 పిల్లలను చిన్నప్పటి నుంచి ఒక్కదాన్నే బాధపడి అలాని పెంచిన, పెళ్ళిళ్ళు చేసిన. నా భర్త దొరికింది, నాకు ఎంతో సంతోషం. ఇబ్రాహీంపట్నం నుండి మెసేజ్ పెట్టిండ్రు. మెసేజ్ పెడితే నా బిడ్డలు 2 చూసి మమ్మీ బాపు ఉన్నాడు, బాపుదే పోటువా మమ్మీ, మన ఆ సార్లు కూడా బాగా మంచిగా మాట్లాడుతున్నారు మమ్మీ. వెంటనే ఫోన్ చేసి ఇలా సార్లకు, సార్ ఉండి ఆ అమ్మ మీ బాపేనా అంటే మా బాపే సారు అని నన్ను అన్నములు. ఆ సారు కూడా మాకు గడియకు ఫోన్ చేసి వీడియో కాల్ కూడా చేపించి చూపిస్తే నాకు అప్పుడు నాకు పానం వచ్చింది. మీ అందరికీ 1,000,000 నమస్కారాలు. నా భర్తనుగా ఇంత మంచిగా ఒకప్పుడు మొత్తం అర్థమంటే ఓసులు లేకుండే, ఆయన మొత్తం పిచ్చోడు ఉండే. ఇప్పుడు మంచిగా వేసిండ్లు, ఇప్పుడు మంచిగా మాట్లాడుతుండే. మీకు 1,000,000 నమస్కారములు. ఎవరైనా మీ నాన్న ఏం చేస్తాడు, ఉన్నారా అసలు లేరా అనే దానికి సమాధానం లేకుండే. అమ్మ నాన్న ఆశ్రమం నుంచి మాకు మంచి సమాధానం వచ్చింది. మా నాన్న దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. కష్టపడిన దానికైతే ఇప్పుడు ఈ అమ్మ నాన్న ఆశ్రమం మాకు మంచి గిఫ్ట్ లాగా ఇచ్చిండ్రు అనేసి మేము ఎప్పటికీ ఫీల్ అవుతాం. మా నాన్న చిన్నప్పుడు అసలు ఎట్లుండేది అనేది మా తమ్మునికి గుర్తుకు లేకుండే. అట్లాంటిది ఇప్పుడు మా తమ్ముడు ఒక స్టేజ్కి వచ్చినాక ఇప్పుడు అందరు మీ నాన్న ఏడి అనే దానికి సమాధానం అయితే దొరికిందని చాలా సంతోషంగా ఉన్నాం. నా పేరు శేఖర్. మా డాడీ చిన్నప్పుడే తప్పిపోయిండు, అంటే కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయిన ఉండే. ఊళ్ళకి ఇట్లా ఏమన్నా రూమర్స్ కుట్టించారంటే ఏడత్తారా లేడు మీ డాడీ అది అనుకుంటా చెప్పారు. తర్వాత కూడా మా సొంతంగా మేము వెతికి చూస్తే కూడా ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. మా డాడీ దొరికినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరూ చాలా గొప్పవారని నేను అనుకుంటున్నాను. అనంతరం సిబ్బంది కుటుంబీకులతో హామీ పత్రంపై సంతకం చేయించుకుని కుటుంబానికి అప్పగించారు. అనంతరం తనను ఇక్కడకు తీసుకువచ్చి పునర్జన్మనిచ్చిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామికి నమస్కరించుకొని కిషన్ కుటుంబంతో కలిసి సంతోషంగా వెళ్ళాడు. మతిస్థిమితం లేని కారణంగా 15 ఏళ్ల పాటు కుటుంబానికి దూరంగా ఉన్న కిషన్ ఇక నుంచైనా భార్య విజయతో కలిసి సంతోషంగా ఉండాలని కోరుకుందాము. ఇంతకాలం కుటుంబానికి దూరంగా బ్రతికిన కిషన్ మళ్ళీ సొంత గూటికి చేరాడంటే దానికి కారణం మానవత్వంతో మీరు అందిస్తున్న సాయం వల్లనే. ఈ కుటుంబ సంతోషానికి కారణమైన మీ అందరిపై శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి.